హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఒక్కసారి నేతి బీరకాయలతో ఇలా కర్రీ చేయండి. టేస్ట్ చేసిన వాళ్ళు నార్మల్ బీరకాయ కర్రీ అనుకుంటారు. బట్ మీరు చెప్తే కానీ తెలియదు అది నేతి బీరకాయతో కర్రీ చేసామని. సో ఈ కర్రీ ఎలా చేయాలో వీడియో చూసేద్దాం రండి. ముందుగా నేతి బీరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేతి బీరకాయలను. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి తాలింపును దోరగా వేయించండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గాక అందులో ముందుగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలను వేసి బాగా కలిసేలా కలుపుకోండి. అలా కలుపుకుంటూ ముక్కలను వేయించండి. నేతి బీరకాయ ముక్కలు అనేవి కొంచెం త్వరగానే మగ్గిపోతాయి. అవి మొత్తాన్ని ఆయిల్లో అలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటి కూర మాడిపోతుంది. అలా కలుపుకుంటూ కూర కొంచెం వేగాక అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి. కూరను అలా కలుపుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం వేసి కూరలో బాగా కలిసేలా కలుపుకొని కూర మొత్తం మగ్గి కూర కొంచెం దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, నేతి బీరకాయ కర్రీ రెడీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.